ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు చెప్పేది వింటుంటే నీలకంఠం మొత్తం పనిని మీకే అప్పగించినట్టున్నారు. మరి మీరెందుకు చీట్ చేస్తున్నారు? అయ్యయ్యో, దీంట్లో చీటింగ్ ఏముంది? అతను గవర్నమెంట్ని మోసం చేస్తున్నాడు. అందుకే మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. అది మీకిప్పుడే గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఏమైంది ఈ రెస్పాన్సిబిలిటీ? సడన్ గా పుట్టిన ఈ దేశభక్తికి కారణం ఏంటి? నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తే నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారండి మేడం. భారతీయుడు 1 సూపర్ హిట్ మూవీ, సేమ్ కాంబోలో భారతీయుడు 2 వస్తే ఫ్లాప్ అయింది. అంత మాత్రాన పబ్లిక్కి కరప్షన్ మీద కోపం తగ్గిందనో దేశభక్తి లేదనుకుంటే ఎలా మేడం? మీరు మాట్లాడుతుంది అసిస్టెంట్ కమిషనర్తో అని మర్చిపోకండి. బై ద బై, ఇదేమీ సినిమా ఇంటర్వెల్ టైం కూడా కాదు కదా. సారీ మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్కి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారని తెలిసింది, అందుకే మీకు కాల్ చేశాను మేడం. అయితే మీరు డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక మేము స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి, అంతేగా? అంతే మేడం. కానీ ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుంది, మీకు వర్క్ పోతుంది. ఆటోమేటిక్గా మీరే ఈ లీక్ ఇచ్చారని తెలిస్తే రేపు కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. దాంతో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని పక్కన పెట్టొచ్చు, మీ పార్ట్నర్షిప్ పోతుంది, చివరికి జాబ్ కూడా పోతుంది. మీ ఫీల్డ్లో మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కదా. ఆల్రెడీ జాబ్ పోయింది మేడం. అది చెప్పండి. బై ది బై, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా గెంటేశాడు ఆ నీలకంఠం. ఐమ్ రైట్? అవును. సో నీలకంఠం మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి అతనిపై కోపం వచ్చింది. కానీ అతన్ని మీరు నేరుగా ఎదుర్కోలేరు. ఏదో ఒకటి చెయ్యాలి. అది ఎలా ఉండాలంటే, మీ భాషలో చెప్పాలంటే మీ చేతికి ఇసుక సిమెంట్ అంటకుండా బిల్డింగ్ ప్లాన్ గీస్తారు. అది ఎవరో వచ్చి బిల్డింగ్ కడతారు. సేమ్ అలాగే మీరు సేఫ్గా ఉంటూనే అతన్ని ఇరికించాలనుకున్నారు. అందుకు మా డిపార్ట్మెంట్ తలుపు తట్టారు. ఐమ్ రైట్? అవన్నీ నిజమే మేడం. ఇట్స్ ఓకే, అందులో తప్పేమీ లేదు. అయితే మీరు చెప్తున్నట్టుగా అతను ఖర్చు చేసిన 8 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉండేవి, కానీ నీలకంఠం సడన్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ నిన్ననే మా దగ్గర నుంచి తీసుకున్నాడు మేడం. డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ చేయలేం, కష్టం. వర్కింగ్ ప్లాన్కు సంబంధించి ఇంకో కాపీ ఉంది, అది మీకు ఇస్తాను మేడం. మరి ఖర్చు పెట్టిన 8 కోట్ల బ్లాక్ మనీ డీటెయిల్స్, ఎక్స్ట్రా కాపీస్ లేవా? తెలివైన వాడు ఆ నీలకంఠం. 10th పాస్ అయ్యాడో లేదో తెలియదు, కానీ మీలాంటి ఇంజనీర్స్ని ఆడిస్తున్నాడు. మేడం, నా ల్యాప్టాప్లో మెటీరియల్స్కి ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఎవరెవరికి ఎంత పే చేశారో ఉంటుంది. ఆ కాపీ మీకు ఇస్తే పే చేసిన మనీ వివరాలను బట్టి అది బ్లాకో వైటో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మేడం. గుడ్, అది చాలు. ఆ డీటెయిల్స్ ఎప్పుడు పంపిస్తారు? అది మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మా ఇన్స్పెక్టర్ సత్యం మీకు కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్తారు. అతనే కలెక్ట్ చేసుకుంటాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మేడం, ఇదంతా నాకు నచ్చటం లేదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. మరి ఏది రైట్ వే? నీలకంఠం అడ్డంగా సంపాదించి ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకోవటం రైట్ వేనా? లేదా ఇతడితో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా బెదిరించి పంపించటం రైట్ వేనా? కాదు కదా.
సో అలాంటప్పుడు నీలకంఠం బ్లాక్ మనీ డీటెయిల్స్ ఇవ్వటానికి ఒక అతను ఇలా వస్తే రైట్ వే కాదని తీసుకోకపోతే రాంగ్ అవుద్ది. కానీ మేడం, అతను నీలకంఠం మీద కోపంతో మన దగ్గరకు వచ్చాడు మేడం. అతని స్వార్థం కోసం మన డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అతను ఎందుకు చూస్తున్నాడో మనకెందుకు? నీలకంఠం అక్రమంగా ఎంత సంపాదించాడు, దానికి ట్యాక్స్ పే చేశాడా లేదా, దానికి సంబంధించి ఎవిడెన్స్ రాబట్టడం మాత్రమే మన డిపార్ట్మెంట్కి ఇంపార్టెంట్. అంతేగాని మీరు చెప్పినట్టుగా ప్రొసీజర్ ప్రకారమే నీలకంఠాన్ని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ కూర్చుంటే లైఫ్ టైం అంతా వెయిట్ చేస్తూనే ఉండాలి. అంటే అందుకోసం మనం రూల్స్ బ్రేక్ చేయాలా మేడం? రూల్స్ బ్రేక్ చేసి డ్యూటీ చేసినా ఏం కాదు. అవే రూల్స్ అడ్డం పెట్టుకుని డ్యూటీ డిలే చేయొద్దు అంటున్నా. మనకి ప్రభుత్వం ఇచ్చే జీతంలో ఆఖరి పావలా వరకు న్యాయం చేయాలంటే చిన్న గడ్డి పరక వచ్చి హెల్ప్ చేస్తానన్నా హెల్ప్ తీసుకోవాలి. అది రైటా రాంగా అని చూడకూడదు. ఒక్కోసారి రైట్ పాత్లో స్పీడ్గా వెళ్లేందుకు రాంగ్ వే కూడా యూజ్ చేసుకోక తప్పదు. మా ఇంటి పిల్ల పెళ్ళి చేస్తామో చేయమో మా ఇష్టం, కుదరదని చెప్పాం. అందుకని ఇలా చేస్తారా? నేనేం చేశానమ్మా? మర్యాదస్తులు చేయాల్సిన పని కాదు. ఏమమ్మా శాంతమ్మా, మాటలో హద్దులు దాటుతున్నాయి. మరి కాకపోతే ఏంటండి? ఆదర్శ్ రౌడీలను తీసుకునెళ్ళి ఇంటి మీద పడి గొడవ చేశాడు. ధరణిని కీర్తిని బెదిరించి చెక్కు తీసుకుని వచ్చాడు. ఏదో దేవుడి దయ వల్ల కీర్తికి ఉద్యోగం ఉంది, డబ్బులకంత ఇబ్బంది లేదు. మీరు అది కూడా లాక్కుంటే ఎలాగా? అది బిజినెస్. మీ అల్లుడికి తెలియలేదు, దానికి నన్నెందుకు అంటున్నారు? నేను చెప్పానా క్లబ్కి వచ్చి కార్డ్స్ ఆడమని? నేను చెప్పానా తాగి తందనాలు ఆడమని? మా అల్లుడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడని మీకు కూడా తెలుసు. అతను వచ్చి తాగడానికి పైసలు అడిగితే మీరెలా ఇస్తారు? తప్పు కదా? నేను ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది అప్పు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి. అవసరమైన వాళ్ళు వచ్చి అప్పు తీసుకుంటారు. అప్పిచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తాను. అప్పివ్వండి. ఎవరొద్దన్నారు? అప్పు ఎవరికిచ్చారో వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసుకోవాలి. రాజశేఖర్ దగ్గర నుంచి కదా వసూలు చేయాల్సింది. అది వదిలేసి ధరణిని కీర్తిని ఎందుకు లాగుతున్నారు? ధరణిని చెక్ ఇవ్వమని అడగలేదే. భర్త చేసిన అప్పు భార్య తీర్చడం ధర్మం. అందుకే చెక్ ఇస్తే తీసుకొని వచ్చాం. అందులో నాకేం అన్యాయం అనిపించలేదు. మీరు డబ్బున్న వాళ్ళు, ఏం చేసినా న్యాయమే. నేనొకటి అడుగుతాను, పెద్ద మనసు చేసుకుని అదొక్కటి చెయ్యండి. అడగండి. ఇకపై రాజశేఖర్ వస్తే అప్పివ్వకండి. వచ్చి అడిగితే లేదని చెప్పండి. దారి తప్పిన మనిషిని ఇంకా చెడగొట్టద్దు. మేం క్లబ్ పెట్టింది బుద్ధి మాటలు చెప్పి జీవితాలని చక్కదిద్దడానికి కాదు. అయితే మరి మేము ఆడపిల్లల్ని కన్నది ఎందుకు పనికిరాని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి కాదు. మా ఆడపిల్ల జీవితాన్ని ఆర్పి మీ కొంపల్లో దీపాల్ని వెలిగించడానికి కాదు. మీరు అడ్డదారులు తొక్కుతున్నా మీ వాడి జీవితాన్ని బాగు చేయడానికి కాదు. చూడు శాంతమ్మా, మీరేంటేంటో మాట్లాడుతున్నారు. దుబారాగా ఖర్చు పెట్టేవాళ్లే అప్పు తీసుకుంటారు. వాళ్లే క్లబ్కు వచ్చి డబ్బులు పోగొట్టుకొని అప్పు కింద వాళ్ళ ఆస్తులు రాసిస్తారు. అది మాకు లాభసాటి వ్యాపారం. అంతేగాని పొద్దున అప్పు తీసుకుని సాయంత్రానికి అప్పు తీర్చే కూరగాయల కొట్టు వాళ్ళకు అప్పిస్తే మాకేంటి లాభం? కాబట్టి మీ అల్లుడు లాంటి వాళ్లే మా కస్టమర్స్. వీళ్ళకి ఆస్తి ఆదాయం ఏమీ ఉండదు, అది మాకు తెలీదా? కానీ వాళ్ళకి బాధ్యత కలిగిన భార్య పిల్లలు ఉన్నారా లేదా, సొంత ఇళ్ళు ఉందా లేదా, ఇదే చూస్తాం. అవి ఉంటే చాలు, వాళ్ళకి అప్పిస్తాం. వాళ్ళు తీసుకొని చిక్కుకుంటారో ఇంట్లో వాళ్ళు వచ్చి చచ్చినట్టు వడ్డీతో సహా కట్టి విడిపించుకుంటారు. మా వ్యాపారం కూడా పెరుగుతుంది. అది తప్పు కదా? తప్పేమీ కాదు. ఎలాగో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తెలివితేటలు లేనప్పుడు
ఇలా వ్యాపారం చేసే తెలివితేటలైనా ఉండాలి కదా. అందుకని మీ అల్లుడు లాంటి వాళ్ళని పట్టుకొని తెలివిగా మా వ్యాపారం మేము చేసుకుంటాం. సరే, మీరు అలాగే అప్పు వసూలు చేసుకోండి. ధరణి, కీర్తి లాంటి వాళ్ళు ఇంటి పరువు కోసం బాధ్యతగా చెక్కు రాసిస్తారు. మీ బీరువా లాకర్ని నింపుకోండి. సేమ్ అదే టైప్లో ధరణి చెల్లెలు దేవిక సేమ్ బాధ్యతతో మీ బీరువా లాకర్లు ఎలా నిండాయన్నది చెకింగ్ చేయగలదు. ఈ మాట చెప్పి నా కూతుర్ని అడ్డం పెట్టుకుని అప్పు ఎగ్గొడతానని చెప్పట్లేదు. కానీ మీరిలా అడ్డదిడ్డంగా అప్పులిచ్చి కుటుంబాల్ని రోడ్డు మీదకి లాగేస్తే అసిస్టెంట్ కమిషనర్ దేవిక చేయాల్సిన డ్యూటీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీకే ఇబ్బంది. దయచేసి మాలాంటి మంచివాళ్లని మంచివాళ్లలాగానే ఉండనివ్వండి. చెడ్డవాళ్లని చేయకండి. నీ స్కూల్ రోజుల్లో శాంతమ్మ నీ గురించి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది, దేవికకు కోపం ఎక్కువ ఎలా అని. కానీ నేనే సర్ది చెప్పేవాణ్ణి. చిన్నతనంలో పిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళు అలక బోనకపోతే ఏం బాగుంటుంది అని. కానీ ఇప్పుడు ఓ మాట చెప్తానమ్మా, నువ్వేమీ అనుకోవు కదా? పర్లేదు, చెప్పండి మాస్టర్. చిన్నప్పుడు అలక బూనితే పెద్దవాళ్ళు దానికి పెట్టిన పేరు ఈ పెళ్ళేంటి ఇంత మారం చేస్తుంది అని. కానీ పెళ్ళయ్యాక కూడా అలా అలకబూనితే దాన్ని భరించే భర్త దొరికితే అది ముచ్చటైన జంట అంటారు. భర్త నుంచి దూరంగా వచ్చాక కూడా అలాగే బెట్టు దిగకపోతే ఆమె కోపం ఎక్కువ అంటారమ్మా. చిన్నప్పుడు అలిగి బొంగమూతి పెడితే తలపై మొట్టికాయ వేస్తే అంతా సెట్ అయిపోద్దని శాంతమ్మ అనేది. మళ్ళీ ఇప్పుడు నీ జీవితంలో సెట్ అవ్వాలంటే మీ మాస్టర్ మళ్ళీ మొట్టికాయలు వేయాలా? చెప్పమ్మా. ఇప్పుడు పెద్దదానివైపోయావు, దండించి చెప్పలేను, అలా అని వాదించి నీతో గెలవలేను. నా స్టూడెంట్ నాకంటే తెలివైంది, చాలా పెద్ద ఆఫీసర్. కాబట్టి తన జీవితాన్ని తను దిద్దుకోలేదా? దిద్దుకుంటుంది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా. నా కూతురు లాంటి దానివని చొరవతో ఈ మాట చెప్తున్నాను. ఇలా ఒంటరిగా ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోకమ్మా. ఏం చేయమంటారు? 10 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్కి కాల్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేసింది మా ఆయనే. కానీ నా వాయిస్ విని కాల్ కట్ చేసి ఆ తర్వాత అటెండర్తో తన ఆఫీసులో లేనని చెప్పించాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కటే సమాధానం, ఆఫీస్కి రాలేదని. అంతా అబద్ధం. ఇది నిండు జీవితమమ్మా. ఎక్కడో ఓ చోట కనెక్ట్ అవ్వాలో తప్పితే దూరం పెంచుకోకూడదు. మొబైల్కి కాల్ చేశా, మెసేజ్ కూడా పెట్టాను, ఆయన కూడా రిప్లై ఇవ్వలేదు. ఆయనకి నాతో మాట్లాడడం ఇష్టం లేదు. మీరెందుకు ఇలా చేశారు? నేనేం చేశానమ్మా? మీరే కదా ఆయనకు కాల్ చేయమంది. నేను ఫోన్ చేశాను, అందుకే ఆయనకి పొగరు. నువ్వు మీ ఆయనతో మాట్లాడడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నావని తెలియచేసేలా కాల్ చేయమన్నానమ్మా. అలా అన్నిసార్లు కాల్ చేసి లోకు అవ్వమని చెప్పలేదమ్మా. నువ్వు ఉన్నావన్న సంగతి ఆయన మర్చిపోకూడదు, అంతే. అందుకని పదే పదే గుర్తు చేసి లోకు అవ్వాలన్నది నా ఉద్దేశం కాదమ్మా. ఆయనకి నేను ఎప్పుడూ లోకవైపోయాను మాస్టర్ గారు. ఇక లీగల్గా ప్రొసీడ్ అయ్యి డివోర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. మా మధ్య బంధానికి స్వస్తి చెప్పేస్తాను మాస్టర్ గారు. ఎన్ని అవమానాలు పడుతూ నేను అతనితో కలిసి ఉండలేను. రమ్యని ఇక్కడే ఉండనివ్వండి. మీరు వెళ్ళి పడుకోండి మాస్టర్ గారు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? చెప్పాల్సింది చెప్పాను కదా. ఏంటి అప్పుడే? ఇంకేం చేయాలి మాస్టర్ గారు? సంసారం అన్నప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
నిదానంగా పరిష్కరించుకోవాలమ్మా. నువ్వు ఫోన్ చేశావు, అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళావు. ఇప్పుడు మీకు పొసగడం లేదు. అంత చిన్న విషయానికే అతన్ని వదిలేస్తానంటే ఏంటి అర్థం? నువ్వు ఒంటరిగా ఉండటం అంత సులభం అనుకుంటున్నావా? ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వరకు అది మీ వ్యక్తిగత విషయం. కానీ విడిపోవాలంటే కుటుంబానికి సమాధానం చెప్పాలి, సమాజాన్ని ఎదుర్కొని బతకాలి. అలా నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మాస్టర్ గారు. ఇది ముగిసేది కాదు. వదిలేయండి మాస్టర్ గారు. కాసేపు ఆగమ్మా. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు మాస్టర్ గారు. సరే, నేను చెప్పేది కాస్త వినమ్మా. పల్లెటూరులో తెలిసి తెలియనితనంతో పెరిగిన రమ్యను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. తను ఇప్పుడిప్పుడే ఊహ తెలుసుకొని వాటిని ఆలోచనగా మార్చుకుంటున్న సమయం. అందుకు తగిన వాతావరణం నువ్వే కల్పించాలమ్మా. అలా జరగాలంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదమ్మా. అందుకే నాకు విషయం తెలియాలి. 10 ఏళ్ళు అతనితో కలిసి ఉండి ఎందుకు వదిలేసి వచ్చావు? ఎవరైనా కావాలని వస్తారా? రారని నాకు తెలుసమ్మా. నువ్వలా వచ్చేదానివి కాదని కూడా తెలుసు. కానీ వచ్చావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలియాలి. ఇది నీ మీద సందేహంతో అడుగుతున్నది కాదు. అంతగా ప్రేమించి పెళ్లి చేసుకొని మీ ఆయనతో ఇంత దూరం కోరుకుంటున్నావంటే గుండెల్లో ఎంత భారం మోస్తున్నావో తెలుసుకోవాలని అడుగుతున్నానమ్మా. పెళ్ళైన కొత్తలో ఒకరికిష్టం లేనిది ఇంకొకరిని చేసేవాళ్ళం కాదు. అన్నింటికీ ఇద్దరం సర్దుకుపోయేవాళ్ళం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరికి అజమాయిషీ పెరిగింది. ఆ అజమాయిషీ కేవలం భర్తగా తను మాత్రమే చేయాలనుకునేంత వరకు పెరిగిపోయింది. రోజు రోజుకి అతడు నా స్వేచ్ఛను హరించి బానిసలాగా చూస్తూ ఉంటే నా వల్ల కాలేదు. అందుకే వదిలేసొచ్చాను. ఆత్మాభిమానం గల అమ్మాయివి కాబట్టి మీ ఆయన అలా చేస్తే తట్టుకోలేకపోవచ్చు. కానీ మీ 10 ఏళ్ల బంధం విడిపోవడానికి నువ్వు చెప్పే ఈ కారణం సరిపోవట్లేదమ్మా. ఏదో దాచిపెడుతున్నావు. అదేంటో చెప్పమ్మా. నిజాయితీ లేని మనిషి. ఆయనకి డబ్బే ముఖ్యం. అది ఎలా వచ్చిందనేది కాదు. నాకది నచ్చలేదు. అలాంటి డబ్బు మనిషి భార్య అని చెప్పుకోవడం కష్టమైంది. శాంతమ్మ చెప్పింది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలిపెట్టి రావడానికి ఈ కారణం సరిపోదమ్మా. ఇంకా ఏదో ఉంది. ఒక బిడ్డ ఉండాలనుకున్నాను. కానీ పిల్లలు అవసరం లేదంటున్నారు. ఎందుకమ్మా? అదే ఎందుకని ఆలోచిస్తే తెలిసింది. అతని గుణం. తను కేవలం నాలో చూసింది నా రూపం అంతే. కేవలం బాహ్య సౌందర్యం. అది తెలుసుకోవడానికి నాకు 10 ఏళ్లు పట్టింది మాస్టర్ గారు. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లిలో కూడా ఆడపిల్లకి మంచి భర్తను వెతికి పెళ్లి చేయడం అంత సులభం కాదు కదమ్మా. వచ్చి కూర్చుంటారు, చూస్తారు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నామని అనుకుంటారే తప్ప తెలుసుకోలేరు. అప్పుడు కూడా బాహ్య సౌందర్యం వరకే తెలుస్తుంది. కానీ మీ ప్రేమ పెళ్లి అలా కాదు కదా. అవును, మా పెళ్లి కంటే 6-7 నెలల ముందే పరిచయం. నేను అర్థం చేసుకోవాల్సింది. కానీ చేసుకోరు. నువ్వే కాదు, ఎవ్వరైనా అంతే. ఈడు జోడు చూసుకొని ఇష్టపడతారే కానీ గుణగణాల గురించి పట్టించుకోరు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు పరితపిస్తుంటే పెళ్ళయ్యాక నేను చెప్పినట్టు వింటుందనే అబ్బాయి, నాకు నచ్చినట్టు మార్చుకుంటాననే అమ్మాయి ఎవరికి వారు భ్రమపడతారు. ఆ తర్వాత ఇలా బాధపడతారు. ఒక్క నీ విషయంలోనే కాదమ్మా, ప్రేమలో ఉన్న ఎవరికైనా ఇదే పరిస్థితి.
మొదట ఒకరినొకరు మెప్పించాలి, అందుకు మనసులోని మాటల్ని కట్టేస్తారు. వాళ్ళ నిజస్వరూపాలను గుట్టుగా దాచేస్తారు. బంధం కలిశాక ఎక్కడికి పోతారులే అని అనుకున్నాకే అప్పటి వరకు వేసుకున్న మేలిమి ముసుగు తొలగిపోయి లోపల మనిషి బయటకొస్తాడు. ఇంతకీ అతడికి పిల్లలు ఎందుకు వద్దంట? జాబులో పనొత్తిడి అంట. పిల్లలుంటే అదొక బాధ్యత అని పెళ్ళైన కొత్తలో వద్దు అన్నాడు. ఇద్దరం కలిసి రెక్కలున్న పక్షుల్లా టూర్లు తిరగాలి. అదే పిల్లలుంటే వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడానికి సరిపోతుంది. మన సుఖాన్ని ఎందుకు పాడు చేసుకోవడం అంటున్నాడు. పోను పోను ఆయనలో మార్పు వస్తుంది అనుకున్నాను. కానీ ఆయన నాలో మార్పు రావాలని బలంగా కోరుకోవడం మొదలుపెట్టాడు. మనకెలాగూ పిల్లలు లేకుండా ఇంతకాలం హాయిగా గడిచిపోయింది, నెక్స్ట్ అదే కంటిన్యూ చేద్దాం అంటున్నాడు. బావుందమ్మా మీ ఆయన పద్ధతి. ఉదయం ఆఫీసులో లంచాలు తీసుకోవటం, రాత్రులు క్లబ్కు వెళ్లి ఆడటం, తాగటం, ఒకదాని తర్వాత ఒకటి పార్టీలు, తెల్లవారుజామున 2 గంటల వరకు తాగడం, ఆ టైంలో ఇంటికి రావటం, మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇంటికొచ్చి నా నిద్రను చెడగొడతాడు. ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులని భరించగలను చెప్పండి? కష్టమేనమ్మా. అందుకనే వచ్చేసాను మాస్టారు. అయినా నా రూపానికి ఇస్తున్న విలువ నా మనసుకి ఇవ్వడం లేదు. అమ్మా, నిన్ను కలవడానికి రఘురామ్ గారు వచ్చారు. మనం ఇచ్చిన చెక్ ఏమైనా బౌన్స్ అయిందా? తెలీదమ్మా. మరి నిన్ను ఆదర్శ్ కడగడానికి వచ్చారా?